రిమాండ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తారు. బెదిరించే అవకాశాలు ఉన్నాయి. కేసు, అరెస్ట్, రిమాండ్, సెల్ఫ్ డిఫెన్స్ ని ట్రయల్ లో చెప్పుకోవడానికి బెయిల్ పిటిషన్ వేయడం ద్వారా ప్రతిసారి అరెస్ట్ అనేది ఏమీ లేదు. సార్, ఇప్పుడు పోలీస్ కేసు అయితే అరెస్ట్ తప్పదా? జైలుకి వెళ్లాల్సిందేనా? ఇప్పుడు మన బెయిల్ పిటిషన్స్ ఏం చెప్తున్నాయి? జనరల్ గా పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చినప్పుడు లేదా ఏదైనా కేసు అయింది మీ మీద పలానా వ్యక్తి అలిగేషన్ చేసినప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించుకొని ఆ అలిగేషన్స్ ట్రూవా కాదా, నిజంగా అఫెన్స్ జరిగిందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ శిక్ష, పనిష్మెంట్ ఎలా 7 years బిలో ఉంటుందా, 7 years పైన ఉంటుందా, దాన్ని బట్టి అరెస్ట్ ఉంటుందండి. ప్రతి పోలీస్ ఆఫీసర్ ఎట్లా ఆలోచిస్తారు అంటే గ్రావిటీని బట్టి ఇతన్ని రిమాండ్కి పంపాలా లేదని ఆలోచిస్తారు. ప్రతిసారి ఏ కేసు అయినా కూడా పోలీస్ ఆలోచన ఏంటి అంటే రిమాండ్ చేయడానికే చాలా వరకు ప్రయత్నిస్తుంటారు. ఎందుకు అంటే ఇంకోసారి అఫెన్స్ జరగకుండా ఉండాలి, ఎవిడెన్స్ ఏమైనా ట్యాంపర్ అవుతుందా, అంటే విక్టిమ్స్ని మళ్ళీ బెదిరించే అవకాశాలు ఉన్నాయి అక్యూజ్డ్ అనేది ఆలోచన వాళ్ళకి. ఇక అక్యూజ్డ్ సైడ్ వచ్చేసరికి కొన్ని సందర్భంలో అలిగేషన్స్ కరెక్ట్ ఉండొచ్చు, ఫేక్ కూడా, అంటే అలిగేషన్స్ రాంగ్ ఉండొచ్చు. ఎందుకంటే నీ మీద ఆరోపణలు సహజం, అవి అవునా కాదని మనం వేరేసుకోవాలి. ప్రతిసారి అరెస్ట్ అనేది ఏమీ లేదు. మీరు కంపల్సరీ ఒక బెయిల్ పిటిషన్ అనేది ఉంటుంది. మీ దగ్గర ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం, అడ్వకేట్ని సంప్రదించడం ద్వారా బెయిల్ పిటిషన్ వేయడం ద్వారా మీరు అరెస్ట్ కాకముందే, అంటే యాంటిసిపేటరీ బెయిల్ వేయడం ద్వారా మీరు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రతిసారి పోలీస్ కేసు అయినప్పుడు అరెస్ట్ అనేది ఖచ్చితంగా అనేది జరగదు. దానికి మనకు 100% ఒక అడ్వకేట్ న్యాయం చేయగలుగుతాడు. ఎటువంటి సందర్భంలో అంటే అరెస్ట్కు ముందే బెయిల్ వేసుకోవడం వల్ల. ఎందుకంటే ఏదైనా కేసులో 2 అంశాలు ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ పార్ట్ ఏంటి, కేసు, అరెస్ట్, రిమాండ్, జైలుకి వెళ్ళడం. రెండో పాయింట్ ట్రయల్స్, రెండో పార్ట్ అన్నట్టు. సో నేను ఏమంటున్నా అంటే ఈ ఫస్ట్ పార్ట్లో డ్యామేజ్ కాకుండా మనము కంపల్సరీ అడ్వకేట్ని కలవాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో మనకు అరెస్ట్ తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ని ట్రయల్లో చెప్పుకోవడానికి, అంటే ట్రయల్ అంటే విచారణలో, సార్ నేను ఆ తప్పు చేయలేదు, అనుకోకుండా జరిగింది, లేదా దానికి సంబంధించిన ఎవిడెన్స్, నాకు ఆ కేసుకి ఏం సంబంధం లేదని చెప్పుకోవడానికి ట్రయల్ 1కి వస్తుంది. సో ట్రయల్లో ఏం చెప్పినా చెప్పకుండా మీకు జరిగే డ్యామేజ్, అంటే అరెస్ట్ అయ్యి జైలుకి పోవడాన్ని కంపల్సరీ తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం, లేదా మా దగ్గరికి వచ్చినా కూడా అరెస్ట్ కాకుండా, అంటే చాలామంది ఎట్లా ఆలోచిస్తారంటే ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు వాళ్ళు టెన్షన్తో కూడుకొని ఉంటారు. కాబట్టి అడ్వకేట్ ద్వారా సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం వల్ల ఈజీ.